హలో ఆల్, ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్ అనే సబ్జెక్ట్ ఎలా యూజ్ అవుతుంది అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్ సబ్జెక్టు మనకు ఎలా యూజ్ అవుతుంది, దాని యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఏంటంటే మనకి టోటల్ వచ్చేసి కలరింగ్ అండి. కలరింగ్ ఇందులో మనకి కలర్ వీల్ ఉంటుంది. ఆ కలర్ వీల్ అనేది మనకి ఏ కలర్ని ఎలా యూజ్ చేయాలి, ఏ కలర్ ఎలా డైరెక్షన్ అవుతుంది, ఏ కలర్ ఎలా డైరెక్షన్ అయిన దాని పేరేంటి, మళ్ళీ దానికి ఒక నేము అనేది మనకు సపరేట్ అని ఉంటుంది ఆ డైరెక్షన్ని బట్టి. సో ఆ కలర్ వీల్లో ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే ఆ కలర్ వీల్లో మనకైతే 12 కలర్స్ ఉంటాయండి. ఆ 12 కలర్స్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలి, ఆ కలర్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి, డైరెక్షన్ని బట్టి దాన్ని ఎలా డ్రా చేయాలని మనకి ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. మళ్ళీ ఇందులో మనకి టాపిక్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ అని ఉంటుంది. అవి బ్యాలెన్స్లో కూడా సేమ్ ఒక డ్రాయింగ్ వేస్తే ఆ డ్రాయింగ్ మనం ఎలా బ్యాలెన్స్డ్గా చూపించాలి అనేది మనకి బ్యాలెన్స్లో చూపిస్తుంది. సెకండ్ ప్రొపరేషన్, ఎంఫోసిస్, రిథమ్, యూనిటీ ఆర్ హార్మోనీ, ఇవన్నీ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్లో టాపిక్స్. అంటే ఫస్ట్ మనకైతే కలర్ వీల్ అనేది అయితే ఉంటుంది. ఈ కలర్ వీల్ నేర్చుకున్న తర్వాత మనకి షేడింగ్స్ నేర్చుకుంటాం. ఒక కలర్ నుండి షేడింగ్ అనేది మనం ఎలా తీస్తాము, అందులో ఎన్ని షేడ్స్ ఉంటాయి అనేది తర్వాత నేర్చుకుంటాం. తర్వాత వచ్చేసి మనం ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, బ్యాలెన్స్, ప్రిపరేషన్, ఎంఫోసిస్, రిథమ్, యూనిటీ ఆర్ హార్మోనీ, వీటి గురించి అనేది మనం మళ్ళీ నెక్స్ట్ లాస్ట్కి నేర్చుకుంటాం. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్ అనేది టోటల్ మనకి వచ్చేసి ఏంటంటే కలర్, ఓ కలర్ ఎలా రెడీ చేస్తారు, ఆ కలర్ ఎలా యూజ్ అవుతుంది, దాని షేడింగ్ ఎలా యూజ్ అవుతుంది, ఆ షేడ్ని ఎలా మనకి క్రియేట్ చేయాలి, టోటల్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్ వచ్చేసి మనకి ఒక టోటల్ కలరింగ్ గురించి అనేది నేర్పిస్తుందండి. సో ఈరోజు ఈ టాపిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్కి ఎలా యూజ్ అవుతుందని అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సబ్జెక్ట్ గురించి అయితే నేర్చుకున్నాము. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.